హాయ్ గైస్. ఈరోజు అయితే మనం అసెంబుల్ ఒక హెచ్పి ల్యాప్టాప్ అయితే వచ్చింది మన దగ్గర. టీపీఎన్సి 133 ల్యాప్టాప్ వచ్చేసింది. సో ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాబ్లం వచ్చేసి మనకు చాలా స్లోగా ఓపెన్ అవ్వడం, మధ్య మధ్యలో స్టక్ అయిపోవడం, కర్సర్ అనేది స్లోగా అయిపోవడం వచ్చేస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, కర్సర్ని నేను కదిలిచ్చినా సరే కర్సర్ అనేది కొంచెం స్లోగా అయితే వస్తుంది, కొంచెం ఫాస్ట్గా అనేది రాదు, కొంచెం స్టక్ అవుతుంది. సో దీని ప్రాబ్లం వచ్చేసి మనం క్లియర్ చేద్దాము. ఒకటి సింపుల్ రీజన్ దీనికి వచ్చేసి లోపల డస్ట్ అయినా ఎక్కువ ఉండాలి, లేదంటే పేస్ట్, థర్మల్ పేస్ట్ అనేది కూలింగ్ పేస్ట్, ప్రాసెసర్ దగ్గర కూలింగ్ పేస్ట్ అనేది డ్రై అయిపోయి ఉండాలి. ఆ రెండు ప్రాబ్లం వల్లనే మనకు ఇట్లా స్టక్కింగ్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే సాఫ్ట్వేర్ ఇష్యూ వస్తుంది. సో ఇక్కడైతే మనం సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే క్లియర్ చేసాము, సాఫ్ట్వేర్ ఒరిజినల్ ఓఎస్ వేసి చూసాము, బట్ అయినా నో సొల్యూషన్ దీనికి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఓపెన్ చేసి చెక్ చేయాల్సిందే. చూడండి ఎంత స్టక్ అవుతుందో. నేను ఇక్కడ కర్సర్ కదిలిస్తున్నాను, కానీ అక్కడ మనకి ఎటువంటిది ఏం రావట్లేదు. చాలా సేపటికి మనకు వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వడం కూడా చాలా టైం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎంతసేపు చేసినా సరే కొద్దిసేపటికి మాత్రమే వస్తుంది. ఓకేనా. సో దీని ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ చూడండి ఎంత స్లోగా వర్క్ అవుతుందో. నేను చేస్తున్న కొద్దిసేపటికి వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం షట్ డౌన్ చేసుకుందాము. షట్ డౌన్ ప్రాసెస్ కూడా చాలా స్లో ఉంటుంది మనకు. చూడండి ఇక్కడ. ఓకేనా. సో దీన్ని మొదలు పెడదాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బ్యాటరీ తీసేసుకోవాలి. ఏ ల్యాప్టాప్కి అయినా సరే ఓపెన్ చేయాలి అనుకుంటే మనము ఖచ్చితంగా బ్యాటరీ అనేది తీసేసుకోవాలి. జస్ట్ లాక్స్ బయట కంటే వచ్చేస్తుంది. సో ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం. సో చెక్ చేసుకుంటే మనం ఈ మోడల్కి అయితే తీసేసాం, బ్యాటరీ అవుట్బోర్డ్ బ్యాటరీ ఉంది. నెక్స్ట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఫస్ట్ ల్యాప్టాప్ కీబోర్డ్ని చెక్ చేసుకోండి, అవుట్బోర్డ్ కీబోర్డా ఇన్బుల్డ్ కీబోర్డా అని. ఎందుకంటే అవుట్బోర్డ్ కీబోర్డ్ అయితే మనకు అప్రాక్సిమేట్గా ఎక్కువ ల్యాప్టాప్స్లలో మనం అవుట్బోర్డ్ కీబోర్డ్ అయితే ప్యానల్ బ్యాక్ నుంచి తీయాల్సి వస్తుంది, ఫ్రంట్ నుంచి కూడా తీయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్బుల్డ్ కీబోర్డ్ అయితే ఓన్లీ డీ ప్యానల్ మాత్రమే తీయాల్సి వస్తుంది. సో నేనైతే బ్యాటరీ రిమూవ్ చేసేసాను, మనకు కావాల్సిన టూల్స్ కూడా తీసేసుకున్నాను దీనికి కావాల్సిన. ఇక్కడ చూడండి, ఈ మోడల్కి అయితే కీబోర్డ్ వచ్చేసి మనకు పైనుంచే ఉంది. సో నేను అన్ని కీస్ బ్యాక్ సైడ్ నుంచి స్క్రూస్ రిపేర్ చేసి ఫస్ట్ చెక్ చేసుకోండి కీబోర్డ్ కీస్ ఏమైనా ఉన్నాయా, కీబోర్డ్కి స్క్రూస్ ఏమైనా ఉన్నాయా. సో ఇక్కడ మన స్క్రూ వచ్చేసి ఇక్కడ ఒకటి స్క్రూ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ 3 స్క్రూస్ అని మనం రిమూవ్ చేసేసుకుందాం. ఈ డివిడి డ్రైవ్ అనేది బయటికి లాగేసుకుందాం. నెక్స్ట్ మనకు ఇప్పుడైతే ప్రజెంట్ కీబోర్డ్ బయటికి లాగేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ ఉంటాయి, మనకు ఏది తీసుకున్నా సరే ఇక్కడ నుంచి జస్ట్ సైడ్స్కి ఇట్లా పై కంటే వచ్చేస్తుంది. ఫిట్ చేసేటప్పుడు సేమ్ ఇలాగా జస్ట్ ఇట్లా బయటికి తీస్తాం కదా. సో దీన్నే జస్ట్ ఇట్లా ఈ యాంగిల్లో పెట్టేసి ప్రెస్ చేస్తే లోపలికి కూర్చోడిపోతుంది. ఓకేనా. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ సైడ్స్లో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, లాక్స్ ఉన్నాయి. సో ఈ లాక్స్ మనం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కీబోర్డ్ కనెక్టర్ జాగ్రత్తగా తీసేసుకోండి. హ్యాండ్ అయినా వాడచ్చు, లేదంటే ఇటువంటి ట్రిజర్ అయినా వాడచ్చు. జస్ట్ హ్యాండ్తో ఇట్లా పైకి అనేసి వచ్చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, మనం ఈ ప్యానల్ బయట నుంచి తీయాలంటే పవర్ బటన్ కనెక్షన్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ కర్సర్ బటన్ కూడా ఇక్కడ ఉంది. సో దీనిలో డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందులో డస్ట్ అయితే క్లీన్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఉన్న పైన ఉన్న అన్ని స్క్రూస్ మనం రిమూవ్ చేసేస్తున్నాం.
నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది మనకి, సారీ ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. మీకు ఒక్క స్క్రూ తప్పు చేసినా సరే మనకు మదర్ బోర్డ్ అనేది రాదు, ప్యానల్ అనేది ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ నిదానంగా పవర్ బటన్ కనెక్టర్ అనేది తీసేసుకోండి. ఇక్కడ గమ్ వేసి ఉంటారు, సో జాగ్రత్తగా తీయండి బయటికి. ఏం చిన్న పొరపాటు చేసినా సరే మన కేబుల్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా బయటికి తీయాలి. ఆఫ్టర్ దట్ మనం క్లోజ్ చేసుకొని బ్యాక్ సైడ్లో ఉన్న స్క్రూస్ అన్నీ తీసేసుకోండి. ఈ మోడల్కి వచ్చేసి ఇక్కడ క్యాప్స్ సపరేట్ ఉంటుంది, మళ్ళీ క్యాప్స్ కింద ఇంకో స్క్రూ అనేది సపరేట్ ఉంటుంది. సో అది మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఓకేనా. ఈ క్యాప్స్ కింద కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఓకేనా, అన్ని స్క్రూస్ ఓపెన్ అయ్యా లేదా, అన్ని స్క్రూస్ తీసేసామా లేదా, వన్స్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ దాని కస్టమర్ వేరే చోట చూపించాడు, లేకుంటే ఇక్కడ ఒక 2 స్క్రూస్ కూడా ఉంటాయి మనకు. ఆ 2 స్క్రూస్ అయితే లేదు, పాత కస్టమర్ దగ్గర ఎక్కడైతే చూపించాడో తను అక్కడ తీసేస్తున్నాడు. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ ఒకసారి కింద చెక్ చేసుకోండి. ఇలా లేదు, ఈ మోడల్కి అయితే రాదు, బట్ ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వన్స్ చెక్ చేసుకోండి, మీకు అలవాటు కానీ. నెక్స్ట్ సి ప్యానల్ డి ప్యానల్ని డివైడ్ చేసేది. ఇక్కడ ఓపెనర్ ఉంటుంది. మ్యాక్సిమం ఇటువంటి ఐరన్ది కాకుండా ఇక్కడ ఓపెన్ చేసే స్ట్రిప్స్ ఉంటాయి, ఇవి ప్లాస్టిక్స్, ఇవి వాడండి. జస్ట్ మనం ఇక్కడ పెట్టేసి ఇట్లా స్లైడ్ కన్నామంటే చాలు, వచ్చేస్తుంది. టెన్షన్ ఏం పడకండి ఇక్కడ, ఓకేనా. ఇది ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ సి ప్యానల్ని పైకి లేపాలి, సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ 128 GB SSD అయితే ఉంది ఇందులో, సో SSD కూడా రిమూవ్ చేసేద్దాము. EVM కంపెనీది ఇచ్చాడు. ఛానల్ అవుతుంది దీన్ని సర్వీస్ చేసేసి, ఫస్ట్ ఛానల్ ల్యాప్టాప్, దానివల్ల కూడా మనకు కర్సర్ అనేది కావచ్చు, లేదా ల్యాప్టాపే స్టక్ అవ్వడం కావచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం అన్ని స్క్రూస్ అనేది అన్నీ కనెక్షన్స్ అన్నీ తీసేసుకున్నాం. స్పీకర్ కనెక్షన్ ఇక్కడ వచ్చేసింది మనకు. ఇక్కడ PCB బోర్డు, USB PCB బోర్డు దీని కింద వచ్చేసింది. సో ఇక్కడ స్క్రీన్ కేబుల్ కూడా మనం తీసేసుకున్నాము. స్క్రీన్ కనెక్టర్ కూడా LVDS కేబుల్ కూడా మనం తీసేసుకున్నాం. ఓకేనా, జస్ట్ ఇట్లా బయటకంటే వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రాసెసర్ ఫ్యాన్ కేబుల్ తీసేస్తాము. ఇవన్నీ చెక్ చేసుకోవాలండి, లేదంటే మనం ఏం చిన్న పొరపాటు చేసినా సరే కేబుల్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెట్టేటప్పుడు, ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా కేబుల్ కనెక్షన్ అనేది స్ట్రైట్గా ఉందా, లేకపోతే ఒక ఫామ్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రూ అనేది నేను తీసేస్తున్నాను. ఓకేనా, సింపుల్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ కనెక్టర్ చెక్ చేసి చెప్పాను కదా, కనెక్టర్స్ ఏవి ఉన్నా సరే జాగ్రత్తగా తీసేసుకోండి. ఇక్కడ PCB బోర్డ్ కనెక్టర్ కింద ఉంది, సో ఈ కింద కేబుల్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వైఫై చిప్ కేబుల్ తీసేసేయండి, వైఫై చిప్ తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు నేను పక్కన పెట్టేద్దాము, ప్యానల్ని క్లీన్ చేసుకుందాం. ప్రాసెసర్ ఫ్యాన్ కూడా రిమూవ్ చేద్దాము. సో చాలా డస్ట్ వల్ల కూడా కావచ్చు ఆ ప్రాబ్లం, మనకు స్టకింగ్ ప్రాబ్లం, ఫ్యాన్ సరిగ్గా తిరగకపోవడం. సో దానివల్ల కూడా మనకి ఇష్యూ వస్తుంది, అది కూడా మనం క్లియర్ చేయాలి. ఓ చూడండి, డస్ట్ అయితే చాలా ఉంది మనకు. బ్లోయర్ ఉంటే ఒకవేళ బ్లోయర్తో క్లీన్ చేసేయండి. ఒకవేళ లేదు అనుకుంటే
సర్వీస్ చేయించేయాలా లేదు, సర్వీసెస్ చాలా ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాసెసర్ ఫ్యాన్ క్లీన్ చేసుకోండి. వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. నెక్స్ట్ కస్టమర్ ఇది నాకు బ్యాలెన్స్ ఉంది, ఈ ల్యాప్టాప్లో నువ్వు చేసిన ల్యాప్టాప్లో ప్రాబ్లం ఉంది అన్న డౌట్ అనేది మన క్వశ్చన్ రైజ్ చేయకూడదు. సో ఎంత టైం తీసుకుంటారంటే అంత టైం తీసుకోండి, కానీ కస్టమర్కి మాత్రం చాలా నీట్గా చేసి ఇవ్వండి, ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యి చేసి ఇవ్వండి. నెక్స్ట్ దీని పార్ట్ అయితే మనం పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు మనం మదర్ బోర్డ్ తీసుకుంటాం. మదర్ బోర్డ్ని మొత్తం నీట్గా ఒకేలా ఐపీ సొల్యూషన్ ఉంటే ఐపీ సొల్యూషన్ వేసి క్లీన్ చేసేది, లేదా నార్మల్గా క్లీన్ చేసినా నో ప్రాబ్లం. క్లీన్ చేసేటప్పుడు వెరీ హార్డ్గా మాత్రం చేయకండి, మొత్తం పైన డస్ట్ మాత్రం పోయేట్టుగా క్లీన్ చేయండి. అదే పనిగా మనం క్లీన్ చేసి బ్రష్ చేసి రుద్దేసి మొత్తం చిప్స్ అన్నీ తీసేసేయకండి. జస్ట్ చెయ్యాలి అంటే చెయ్యాలి, బట్ డస్ట్ మాత్రం నీట్గా క్లీన్ అయిపోవాలి. ఓకేనా? ఇట్లా చెయ్యాలి అంటే చెయ్యాలి అని జస్ట్ ఇట్లా పైన చెప్పేసి చేయకండి. సో డస్ట్ సింగిల్ ఏం లేకుండా చూసుకో. సైడ్ వేసుకుందాం. సో చెప్పాను కదా, కర్సర్ ప్రాసెసర్ దగ్గర మనకు డస్ట్ పేస్ట్ అనేది డ్రై అయిపోయినా సరే మనకు స్లో అవుతుంది అని వన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం పేస్ట్ ఉందా లేదా అనేది. చూడండి, పేస్టే లేదు అసలు, అసలు పేస్ట్ లేదు, మనకు మొత్తం డ్రై అయిపోయింది, ఏం లేదు. సో దానివల్లనే మనకు ల్యాప్టాప్ స్టక్ అవ్వడం. ప్రాసెసర్ చిన్నదే ఇది, బట్ మదర్ బోర్డు ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల ప్రాసెసర్ దగ్గర పేస్ట్ అనేది కూలింగ్ లేనందువలన మనకు ఇలాగ ప్రాబ్లం అయితే వచ్చేసింది. సో ఇక్కడ ప్రాసెసర్ దగ్గర మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొత్త పేస్ట్ అయితే వేసేద్దాం. మనం కొద్దిగా వేయండి చాలు, ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఉంటే చాలు. మరీ ఎక్కువ వేసేసి బోర్డు మొత్తం స్ప్రెడ్ చేసేసి మనకేం అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేసినాం రావడం పర్వాలేదు.
చెక్ చేసుకున్నారు కదా. సో ఎలా అయితే మనం ఓపెన్ చేసామో చెక్ చేశారు కదా. సో ఇది కంప్లీట్గా మనం డిఅసెంబుల్ చేద్దాము. చేసాం కదా ఇప్పుడు. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.